వంశీ సత్యమని పంకజాక్షి కామెంట్స్. జడ్జి వైద్యం చేయాలని రాసినా వైద్యులు పట్టించుకోవటం లేదు. కోవిడ్ తర్వాత శ్వాసకోశ సమస్యలు వచ్చాయి. జైల్లో నెబులైజర్ పట్టుకుని పడుకుంటున్నాడు. జడ్జి మెరుగైన ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయ్యారు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఆయనకి యూరిన్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయని. హాస్పిటల్ జడ్జి గారు మనకి ట్రీట్మెంట్ రాసినా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో జస్ట్ ఆయనకి సింటమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అదే రిపీట్ చేస్తున్నారు. సో ఆయనకి హైపాక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీదింగే. జైల్లో కూడా ఇప్పుడు ఆ మెషిన్తోనే పడుకుంటున్నారు నైట్. పోస్ట్ కోవిడ్ హీ హాజ్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీదింగ్ ఇష్యూస్ అనమాట. సో అదే అడిగాము ఇప్పుడు కూడా. ఆవిడ హయ్యర్ హాస్పిటల్కి రెఫర్ చేశారు జడ్జి గారు. ఇంకా ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, స్లీప్ స్టడీ ఎక్కడ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళని డైరెక్ట్ చేశారు ఆవిడ. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు చూస్తే ఆయన 85 ఉన్నారు. హీ వాజ్ 105. చాలా వెయిట్ లాస్ అయ్యారు. బెయిల్ పిటిషన్ మండేకి ఉందండి. కస్టడీ 2 రోజుల్లో కూడా 2 రోజులు కూడా వామిటింగ్స్ నడుస్తాయి. 2 రోజులు కానీ బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. ఇవాళ ఉదయం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొత్త గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్ మాత్రం దే ఆర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ. ఎప్పుడై 5 రోజుల క్రితం అడ్మిషన్ ఇస్తానన్న వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడానికి కూడా నిరాకరించారు. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ కోర్ట్. ఎయిమ్స్కి రిఫర్ చేయమని అడిగాము. అది జైలు అథారిటీస్ డెసిషన్ తీసుకొని చెప్తారు. ఓకే సార్. ఇక్కడ సార్ ఎక్కండి, కూర్చోండి ఎక్కండి. జాగ్రత్త అదేనా తొందర తీసుకున్నారా చేతులు రావులు పెట్టేసావా?